హలో పత్తిపాడు, హలో పత్తిపాడు. జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. హలో పత్తిపాడు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, రేపు మార్చి 14 శుక్రవారం రోజు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో మన జన సైనికుల పండుగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 11 సంవత్సరాల ప్రస్థానం మనం ఊరికే జరగలేదు. మొదట 2014లో పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడ్డారు. అలా నిలబడిన రోజున చాలామంది ఈయన పోటీ చేయలేడు, ఇలా బయట నుంచి సపోర్ట్ చేయడం సరిపోతా ఉంటుంది అని చెప్పి కొంతమంది ఆయన్ని గేలి చేయడం జరిగింది. తర్వాత 2019లో ఏదైతే పోటీ చేయలేవని చెప్పి అన్నారో పోటీ చేసి మనం నిరూపించాం. 2019లో పోటీ చేసిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత వీళ్ళు నిలబడలేరు, గతంలో పెట్టిన పార్టీలాగా ఇది కూడా విలీనం చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని కూడా అధిగమించి మనం నిలబడి అనేక పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని అప్పుడున్న ప్రతిపక్షం కన్నా కూడా ఎక్కువ స్థాయిలో మనం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఫైట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు గెలవలేరని చెప్పి తెలియజేసిన వాళ్ళని కూడా 2024లో మనం పోటీ చేసాం. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 స్థానాలు 2 ఎంపీల్లో కూడా పోటీ చేసి గెలవడం జరిగింది, అలాగే గెలిపించడం కూడా జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో, కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ ఏదైతే పరిస్థితులు, అవరోధాలు, పోరాటాలు అన్నీ కూడా అధిగమించి ఈరోజు మొట్టమొదటి పండుగ మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పిఠాపురంలో జరగబోయేది మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి అదే రోజు మనకి భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్ల అదే రోజు హోలీ పండుగ కూడా అదే రోజు రావడం జరిగింది. ఆ రంగుల పండుగ ఏ విధంగా జరుపుకుంటామో మన జన సైనికుల జీవితాల్లో కూడా అలాగే రంగులు వచ్చాయి, మనకి కొత్త రంగులు. అధికారం అనేది కొత్తగా అధికారంలో భాగస్వాములు అయ్యాం. కావున మీరందరూ కూడా పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ సభకు విచ్చేసి జయప్రదం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మిత్రులకు వచ్చిన చట్టాల శ్రీనాథ్ గారికి, ఎర్రంశెట్టి పద్మావతి గారికి, దాసరి లక్ష్మీ దుర్గా గారికి, భావనారాయణ గారికి, నరేంద్ర గారికి, మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్తిపాడు నియోజకవర్గం నుంచి మార్చి 14వ తారీఖున జరగబో కుంభమేళ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకన్నా పెద్దలు చిన్నలందరికీ మనం ఎన్నో ఇబ్బందులు పడి మన నాయకుడితో పాటు కేసులు పెట్టించుకొని ఎంతో బాధలు పడి ఇవాళ మన నాయకుడు గెలిపిన సీట్లు ఎన్నైతే నిలబడ్డాడో అన్నీ గెలిచి 21 సీటు మళ్ళీ వేరే పక్కన కూడా గెలిపించి ఇవాళ ఒక నాయకుడిగా ఇవాళ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో అన్ని విధాల ఆయన ఏదైతే చేస్తున్నాడో అవన్నీ జనానికి నచ్చి జనం అందరూ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు, మన నాయకుడు వైపే చూస్తున్నారు. కాబట్టి మనం కూడా రేపు జరగబోయే 14వ తారీఖు మన సభకే మనందరం మన చుట్టుపక్కల వాడు మనందరం పత్తిపాడు నియోజకవర్గం, మన నియోజకవర్గం మొత్తం ఏకదాడికి వెళ్ళి మన సభను జయప్రదం చేయవలసిందిగా అందరిని కోరుచున్నాం.